ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినాన పిల్లల వద్దకు వెళ్ళి వారందరి కోసం ప్రార్థన చేసి వారికి ప్రేమపూర్వకమైన భోజనాలు పెట్టి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను గదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ విషయాల్లో నువ్వు ఫలించలేదు అనేది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అనుకుంటూ ఉన్నారు, నేను వ్యాపారంలో ఫలించలేదు, దేవుడు చూస్తున్నాడా? ఉద్యోగంలో ఫలించలేకపోయాను, దేవుడు చూస్తున్నాడా? ఆరోగ్య ఫలంగా నేను ఫలించలేదు, ఆర్థికంగా నేను ఫలించలేదు, ఏ విషయాల్లో నేను ఫలించలేదో దేవుడు నన్ను గమనిస్తున్నాడా అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అదే దేవుడు ప్రస్తావించాడు. ఆనాడు తన ప్రజలతో కూడా దేవుడు అడుగుతున్నాడు, మీ కొట్లలో ధాన్యం ఉందా? లేదు కదా. దానిమ్మ చెట్లు మీకు ఫలింపు లేదు, ద్రాక్ష చెట్లు ఫలింపు లేదు, అంజూరపు చెట్లు ఇప్పటిదాకా మీకు ఫలింపు లేదు కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చారు. ఈరోజు ఎక్కడ నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కాపురం విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ నువ్వు ఎంత నలిగిపోతూ వేదన కలిగి వాగ్దానం వింటున్నావో నీకు శుభవార్త, దేవుడు నిన్ను ఫలింపజేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఇది ఎలా జరుగుద్దని అపనమ్మిక పడకు. దేవుడు తలుచుకుంటే జరగనిది ఏదన్నా ఉందా? ఆయన జరుగును గాక అని పలికితే జరగకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా? లేదో, ఎవ్వరికీ లేదు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని నమ్ము. నీ జీవితంలో ఎంతో మందిని నమ్మి ఉట్ట చేతులతో మిగిలిపోయావు నువ్వు. ఎక్కడెక్కడో నీకు సహాయం వస్తుందని నిరాశ చెందావు నువ్వు. ఈరోజు సజీవమైన దేవుని వైపు తిరుగు. ఈరోజు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న నీ సృష్టికర్త అయిన తండ్రి వైపు తిరుగు. విశ్వాసంతో ప్రార్థన చేయి, అపనమ్మికతో ప్రార్థన చేయకు. ఈ వాగ్దానం విన్న తర్వాత విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను. నువ్వు నాతో మాట్లాడావు ఈరోజు. ఇదిగో నా జీవితంలో ఈ విషయంలో నాకు ఫలింపలేదు, నువ్వు నన్ను ఫలింపజేస్తాన్నావు, ఈ వాగ్దానం నాతోనే మాట్లాడావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నేను నీ కోసం సాక్షిగా నిలబడతాను అని విశ్వాసంతో గనక ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు తండ్రితో మాట్లాడగలిగితే, ప్రార్థన చేయగలిగితే, సేవకునిగా చెప్తున్నాను, దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అనేకమైన రీతుల్లో నలువైపుల నుంచి కూడా నీ జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానము, సమృద్ధి యేసు నామంలో నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.